విష్ యూ హ్యాపీ క్రిస్మస్ టు ఎవ్రీవన్. చాలా మంది డిసెంబర్ 25th క్రిస్మస్ అని ఎక్కడ రాసుంది, అసలు మనం క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవచ్చా అనే క్వశ్చన్స్ ట్రాప్ లో పడి అసలు విషయాన్ని పట్టించుకోవడం లేదు. అదేంటంటే యేసుక్రీస్తు మన కోసం ఈ లోకానికి వచ్చాడు. ఆయన మతాన్ని స్థాపించడానికి రాలేదు, మార్గం చూపించడానికి వచ్చాడు. ఆయన హృదయం విరిగిన వారి కోసం వచ్చాడు, లోన్లీగా ఒంటరిగా ఉన్న వారి కోసం వచ్చాడు, రిగ్రెట్స్ తో, డిప్రెషన్ తో, యాంగ్జైటీతో, భయంతో, పాపంలో ఉన్న వారి కోసం వచ్చాడు. ఒక్క మాటలో చెప్పాలంటే నీ కోసం, నా కోసం ఈ లోకానికి వచ్చాడు. మనకి దేవునితో కనెక్షన్ ని రీబిల్డ్ చేశాడు. మన జీవితాల్ని మార్చడానికి వచ్చాడు. అందును బట్టి మనం ఆనందిస్తున్నాం, సెలబ్రేట్ చేసుకుంటున్నాం. యేసుక్రీస్తుని అంగీకరించిన మనందరికీ ప్రతిరోజు క్రిస్మసే. అయితే కొన్ని వందల సంవత్సరాలకు ముందు అప్పటి కాలపు రోమా రాజు, కొంతమంది క్రైస్తవులు కలిసి ఒక రోజు అని అనుకుని ఆ రోజు ప్రపంచంలో ఉన్న అందరు క్రిస్టియన్స్ కలిసి ప్రభువుని ఆరాధిస్తూ సెలబ్రేట్ చేసుకుందాం అనే పాజిటివ్ నోట్ తో డిసెంబర్ 25th ని చూస్ చేసుకున్నారు. ఆ డేట్ వల్ల మనకి కలిగే నష్టం ఏముంది? యేసుక్రీస్తు ఎవరో తెలియని వారు కూడా క్రిస్మస్ అనే మాట విని యేసు ప్రభు మన కోసం ఈ లోకానికి వచ్చాడు అని తెలుసుకుంటున్నారు. ఆయన గూర్చిన సువార్త ఈజీగా, సింపుల్ గా వెళ్తుంది. దానిని బట్టి దేవుని స్తుతించాలి. సో కన్ఫ్యూజన్స్, డౌట్స్ ఏమీ లేకుండా ఈ క్రిస్మస్ రోజున మనస్ఫూర్తిగా ప్రభువుని ఆరాధిద్దాం. వన్స్ అగైన్